ఒక ఆర్టీసీ డ్రైవర్ దగ్గర 20,00,00,000 అంతేకాకుండా ఒక 15 కేజీల బంగారపు బిస్కెట్లు పోలీసులు పట్టుకున్నారు. ఒక సాధారణమైన ఆర్టీసీ డ్రైవర్ దగ్గర 15,00,00,000 డబ్బెక్కడ ఉంటది అలా? ఒకసారి ఆలోచించండి. అంతేకాకుండా 15 కేజీల బంగారు బిస్కెట్లు కూడా పట్టుకున్నారు పోలీసులు. ఈ డబ్బంతా అసలు అతనికి ఎక్కడి నుంచి వచ్చుంటది? ఒకసారి మనం మాట్లాడుకుంటే ఆర్టీసీ డ్రైవర్ అంటే వాళ్ళకి జీతాలు ఎంతుంటాయో మీకు తెలిసిందే. వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే పాపం రోజువారీ ఉద్యోగం వెళ్తే గనుక వాళ్ళకి పూట గడవని పరిస్థితి ఏర్పడుతుందన్నమాట. అంటే జీతం తక్కువ గాబట్టి వాళ్ళకి చాలా ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి కొంతమందికి. కొంతమంది బాగానే ఆ డబ్బులు పొదుపు చేసుకొని కొంతమందయితే ఇన్వెస్ట్ చేసుకుంటూ ముందుకెళ్తా ఉంటారు. మరీ 15,00,00,000 డబ్బులు అంతేకాకుండా వాళ్ళ దగ్గర మళ్ళీ 15 కేజీల బంగారం అంటే అసలు అసలు ఊహకు అందుతుందా మీకు? ఒక ఆర్టీసీ డ్రైవరు ఈ విధంగా సంపాదించగలరా? దీని వెనకాల చాలా పెద్ద తెర ఉంది. చాలా పెద్ద మ్యాటర్ ఉంది. ఆ మ్యాటర్ ఏంటనేది మీకు పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ చెప్తాను. మీకు ఒక క్లారిటీ వస్తదన్నమాట. నేటి సొసైటీలోని మనుషులు యొక్క మైండ్ ఏ విధంగా డెవలప్ చేసుకుంటున్నారు? వాళ్ళు అడ్డదారులు ఏ విధంగా తొక్కుతున్నారు? దీనికి ఎవరెవరు సహకరిస్తున్నారు? అనే విషయాలు ప్రతీదీ కూడా మీకు అర్థమవుద్దన్నమాట. అసలేం జరిగిందంటే ఒక సాధారణమైన ఒక ఆర్టీసీ డ్రైవర్. ఆ డ్రైవర్ దగ్గర 15,00,00,000 నగదు అంతేకాకుండా 15 కేజీల బంగారం ఉందని చెప్పేసి ఆల్రెడీ ప్రభుత్వానికి కొన్ని సూచనలు వెళ్ళాయమాట. ఈ సూచనలు ఎప్పుడైతే వెళ్ళాయో, ఈ పోలీసులు అతన్ని పట్టుకుందని చెప్పేసి చాలా ప్రయత్నాలు చేశారన్నమాట. చానా నుంచి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు గానీ, ఆ వ్యక్తి ఎక్కడ కూడా దొరకల. సో, ఇటువంటి క్రమంలోని రీసెంట్‌లీగానే ఈ ఆర్టీసీ డ్రైవర్ మీద దాడులు చేశారన్నమాట. ఇలా ఎప్పుడైతే దాడులు చేశారో, పోలీసులకి ఒకేసారి కళ్ళు బైర్లు కమ్మేసాయి. ఏంటంటే, ఒకేసారి వాళ్ళ ఇంట్లో బీరువాలోని మొత్తం నోట్లు కట్టలమాట. అంతేకాకుండా విలువైన సామాను. అంతేకాకుండా బ్యాంక్‌లో డబ్బు, లాకర్‌లో డబ్బు. ఇది మొత్తం వాల్యూ చూస్తే 15,00,00,000 అయింది. అంతేకాకుండా తన బీరువాలోని బంగారు బిస్కెట్‌లు అయన్నీ మొత్తం తూకం వేస్తే దగ్గర దగ్గరగా 15 కేజీలు వచ్చాయంట. మరి చూడండి ఒక సాధారణమైన ఒక ఆర్టీసీ డ్రైవర్ ఇంత డబ్బు సంపాదించాడంటే అతనికి ఎంతమంది సహకరించుంటారో, అంతేకాకుండా అతను ఎంత దారుణమైన అడ్డదారులు తొక్కుంటాడో ఒకసారి ఆలోచించండి. అసలు మ్యాటర్ ఏంటంటే ఈ వ్యక్తి ఏదైతే క్వారీలుంటాయి కదా! క్వారీలు అంటే లారీలు అక్రమంగా ఇసుక దందాలు, అంతేకాకుండా కొన్ని మట్టి గట్ట ఎక్కడికక్కడ తవ్వేసి ప్రభుత్వ ఖాతాలోని ఇయన్నీ కూడా అక్రమంగా ఈ వేరే ठेकेదారులకి అమ్మడం. ठेकेదారులంటే కాంట్రాక్టర్‌లకి అమ్మడం. ఇయన్నీ కూడా దందాలు నడిపించేవాడంట. ఒక ఆర్టీసీ డ్రైవర్‌గా ఉంటూ. చూడండి ఒకసారి ఎంత మైండ్ గేమ్ ఆడాడో. మరి ఒక ఆర్టీసీ డ్రైవర్‌గా ఉంటూ ఇటువంటి దందాలు నడిపించడానికి ఎవరు సహకరించుంటారని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. కానీ ఇతనికి సహకరించిన వ్యక్తులు ఎవరంటే ప్రభుత్వ అధికారులే. ప్రభుత్వ అధికారులు కొంతమందిని ఇతను డీల్ అయ్యి, సార్ ఈ విధంగా అయితే క్వారీ నడుపుతున్న వ్యక్తులు కొంతమంది అక్రమంగా నడుపుదామని నా దగ్గరకొచ్చారు. దాని గురించయితే నన్నడిగారు. ఈ విధంగా నడిపిద్దామని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. వాళ్ళ నుంచయితే కమిషన్‌లు గట్టా వస్తాయి. మీకు అయన్నీ కూడా ఇప్పిస్తా ఉంటాను. నాకు దారి చూపించండి అని చెప్పేసి ఈ ఆర్టీసీ డ్రైవరు ఈ క్వారీలన్నిటిని కూడా నడిపించాడంట. ఆ క్వారీ నడిపించిన వ్యక్తులందరూ ఎవరంటే వీళ్ళ బంధువులే. అంటే ఈ వ్యక్తి ఆల్రెడీ ముందుగానే ప్లానింగ్ యేసుకున్నాడనమాట. ప్రభుత్వానికి అడ్డదారులుగా అయితే ఎక్కడైతే ఇసుకలు గట్టా ఉంటదో, ఇసుక మాఫియా గట్టా చేస్తూ, మొత్తం ప్రభుత్వ అధికారులు కొంతమందికి లంచాలు గట్టా తినిపించుతూ, బంధువులందరిని కూడాను ఒక విధానంగా అయితే పెట్టి క్వారీ నడిపించాడనమాట. ఒక సాధారణమైన ఒక ఆర్టీసీ డ్రైవర్‌కే ఎంత క్రిమినల్ మైండ్‌గా ఆలోచించాడో చూడండి. మనం ఏమనుకుంటాం రోజువారీ ఇతను డ్రైవింగ్ చేస్తూనే సరిపోద్ది ఇతనికి ఏం ఆలోచన ఉంటది. ఒక సాధారణమైన మధ్యతరగతి కుటుంబ వ్యక్తి ఇది అని చెప్పేసి మనకి ఒక ఆలోచన వస్తదనమాట. కానీ ఇతను చేసే పనులు మాత్రం ఒక హై స్థాయిలో ఉన్నాయన్నమాట. సో, ఇదంతా ఎక్కడ జరిగిందంటే బెంగాల్‌లో జరిగింది. బెంగాల్‌లో ఏదైతే ఆర్టీసీ ఉందో, బెంగాల్ ప్రభుత్వం యొక్క బస్సు ఉందో, ఆ బస్సులోని ఈ వ్యక్తి అయితే ప్రభుత్వ డ్రైవర్‌గా పనిచేస్తా ఉన్నాడనమాట. రీసెంట్‌లీగా అతను రాజీనామా చేశాడు. ఇలా ఎప్పుడైతే తన ఉద్యోగానికి రాజీనామా చేశాడో, మొత్తం అందరికి కూడాను డౌటొచ్చిందన్నమాట. అంటే ఆల్రెడీ ప్రభుత్వం ఇతని మీద నిఘా పెట్టింది. సో, ఎప్పుడైతే నిఘా పెట్టిందో అందరికి తెలిసిపోయిందని చెప్పేసి ఈ విషయం ఇతనైతే రాజీనామా చేసాడు. ఆల్రెడీ క్వారీ అంతా కూడా సక్సెస్ అయిపోయింది. అడ్డదారుల్లో అయితే డబ్బులు గట్టా సంపాదించేసాడు. మొత్తం ఆ క్వారీని అంతా కూడా నడిపించాలి కాబట్టి తనకి ఇబ్బంది అవుతుందన్నమాట. ఈ డ్రైవింగ్ చేస్తూ అటు అయన్నీ చేయాలంటే. ఈ మధ్య కాలంలోనే అతను రిజైన్ చేశారు. రిజైన్ చేసిన తర్వాత పోలీసులు రైడ్ చేస్తే బైర్లు గమ్మిపోయే అంశాలు బయటకొచ్చాయి. అసలు పోలీసులు కూడాను ఈ అన్నిట్లో కూడా రైడ్ చేయడానికి ప్రధానమైన కారణం అన్నమాట. అదేంటంటే అంతకుముందు మమతా బెనర్జీ ఉండేది. మమతా బెనర్జీ హయాంలోని దందాలన్నీ కూడా నడిచాయి. చిన్న, చితక, పెద్ద అని చెప్పేసి ఒక భేదమే ఉండేది కాదన్నమాట.
ఎవరికి తోస్తే వాళ్ళు దందాలు నడిపేవారు. ఎక్కడ పడితే అక్కడ దాదాగిరి నడిచేది. మేము తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకులం. మమ్మల్ని ఎవరు చేస్తారులే అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా రొమ్ము విరుచుకొని వెళ్ళేవారు. పాపం చెప్పకూడదు గాని నిజంగాను అమాయకులు చాలామంది బలైపోయేవారుమాట. ఎవరికైతే గ్రూపిజం ఉండదో, ఎవరికైతే బలం ఉండదో అటువంటి పేద ప్రజలందరూ కూడాను బెంగాల్‌లో బలైపోయారు. ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి మాట. పేదవాళ్ళు పేదవాళ్ళలా ఉండిపోయారు. పెద్దవాళ్ళు పెద్దవాళ్ళలా ఎదిగిపోతా ఉన్నారు. ఆ పెద్దవాళ్ళకి ఎవరైతే చెంచగాళ్ళు ఉంటారు కదా! ఆళ్ళ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు కూడా చిన్న చిన్న దందాలు గట్టా స్టార్ట్ చేసుకొని వాళ్ళు కూడా పెద్దవాళ్ళయిపోయారన్నమాట. సో, ఇటువంటి క్రమంలోనే మమతా బెనర్జీ ఎన్ని సంవత్సరాలైతే ఈ పరిపాలన చేసిందో అన్ని సంవత్సరాల్లో కూడా ఇటువంటి వ్యక్తులు చాలా మంది పుట్టుకొచ్చారు. వాళ్ళందరిని కూడాను కట్టుదిట్టం చేద్దామని చెప్పేసి రీసెంట్‌లీగా బీజేపీ ప్రభుత్వం వచ్చింది కదా! ఈ బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఒక్కొక్కళ్ళనైతే జుట్టు పట్టుకొని లాక్కొస్తా ఉందన్నమాట. ఎక్కడెక్కడైతే బెంగాల్‌లోని ఇటువంటి అక్రమ దందాలు చేస్తా ఉన్నారో అటువంటి వ్యక్తులందరిని కూడా పట్టుకొని ఈ జైల్‌లో పెడతా ఉంది. ఇటువంటి క్రమంలోనే ఈ ఆర్టీసీ డ్రైవర్ అయితే బయటపడ్డాడు. ఒకేసారి ఒక ఆర్టీసీ డ్రైవర్ దగ్గర 15,00,00,000 నగదు, అంతేకాకుండా ఒక 15 కేజీలు బంగారం దొరికేటప్పటికి మొత్తం పశ్చిమ బెంగాల్ రాష్ట్ర వ్యాప్తంగా షాక్ గురయ్యారు. పశ్చిమ బెంగాలే కాదు. ఈ వార్త తెలిసిన తర్వాత మొత్తం భారతదేశం మొత్తం అంతా కూడా షాక్ గురవుతుంది నాకు తెలిసినప్పటికైతే. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ న్యూస్ విన్న తర్వాత మన ఆంధ్ర, తెలంగాణ 2 రాష్ట్రాల వ్యక్తులు కూడాను షాక్ గురవుతారు. మీరు ఇప్పుడు విన్నవాళ్ళు కూడాను. ఎందుకంటే ఒక సాధారణమైన ఒక ఆర్టీసీ డ్రైవర్ ఇంత దందా నడిపాడంటే ఎవరు కూడా నమ్మలేని విషయం మాట. నాకే నమ్మశక్యంగా లేదు. ఒక సాధారణమైన ఒక ఆర్టీసీ డ్రైవర్‌కి అసలు టైమే ఉండదు ఇతను. రాత్రి పగల్లో ఈ బస్సు నడుపుతూ ఉంటాడు. ఇటువంటి వ్యక్తి ఏ విధంగా మైండ్ పెట్టాడని చెప్పేసి చాలామంది అనుకుంటారన్నమాట. నాకు కూడా అలాగే అనిపిస్తుంది. సో, దీని అంతటి ప్రధానమైన కారణం ఏంటంటే తన బంధువులు. బంధువులు కాకుండాను ఎవరైతే తృణమూల్ కాంగ్రెస్ యొక్క నాయకులు ఉన్నారో ఈ నాయకులందరూ కూడా తనకు సపోర్ట్ చేయడం వల్ల ఇయన్నీ కమిషన్‌లన్నీ కూడా పైదాకెళ్ళడం వల్ల, ప్రభుత్వ అధికారులు అందరూ కూడా తినడం వల్ల ఇతని యొక్క దందా నడిచిందన్నమాట. ఇతని దగ్గర 15,00,00,000, 15 కేజీల బంగారమే ఉందంటే, ఇతను ప్రభుత్వం నుంచి నాకు తెలిసి మట్టుగా ఎన్ని వందల కోట్లు ప్రభుత్వ పై అధికారులకి, అదేవిధంగా రాజకీయ నాయకులకి ఎంతమందికి తినిపించుంటాడో ఒకసారి ఆలోచించండి మీరు. ఎందుకంటే పైన తినిమించపోతే గనక ఈ కింద నడుతున్న వ్యవహారాన్ని నడవనివ్వరమాట. మీకు తెలిసిందే కదా! చూడండి ఒకసారి. అంటే తృణమూల్ కాంగ్రెస్ సమయంలోనే ఇంత దందాలమాట. మొత్తం వెస్ట్ బెంగాల్ అంతటిని కూడా తినేసారన్నమాట వాళ్ళు. మొత్తం పేద దేశాన్ని చేసేసారు. ఇప్పుడు విముక్తి దొరికింది వాళ్ళకి. ఎప్పుడైతే బీజేపీ గవర్నమెంట్ వచ్చిందో, ఏదైతే మన వెస్ట్ బెంగాల్ నుంచి బంగ్లాదేశ్ బోర్డర్ ఉంది కదా! దగ్గర దగ్గర కొన్ని వందల కిలోమీటర్లు ఉంది. ఆ వందల కిలోమీటర్లు ఫినిషింగ్ స్టార్ట్ చేసేసారు. ఆల్రెడీ గోడ కూడా కొన్ని కొన్ని ప్లేస్‌లో కట్టేసారు కూడా. బంగ్లాదేశ్ వ్యక్తులు అటునుంచి ఇటువైపు రాకూడదు. ఇటు నుంచి వ్యక్తులు అటువైపు వెళ్ళకూడదు. పూర్తిగా సందిగ్ధం చేసేసారు. ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత. అంతకుముందు మమతా బెనర్జీకి సుప్రీం కోర్ట్ అత్తమాటు నోటీస్ ఇచ్చేదిమాట. ఏదైతే బోర్డర్ ఉందో ఆ బోర్డర్‌లోని ఫినిషింగ్ అయ్యు. దేశ భద్రతకి చాలా పటిష్టంగా ఉంది. అక్కడ చాలా సీరియస్‌గా ఉంది మ్యాటరు. మనకి చాలా ప్రాబ్లమ్ జరుగుతుంది కాబట్టి నువ్వు వేయించంటే, లేదు ససేమిరా లేదు. బంగ్లాదేశ్‌కి మాకు సంబంధం ఉంది. ఇక్కడి నుంచి అక్కడికి రిలేషన్స్ కూడా తిరుగుతా ఉన్నారు అని జెప్పేసి అక్కడ ససేమిరా ఫినిషింగ్ ఏయించలేదన్నమాట. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వచ్చి రాగానే ఫస్ట్ పని చేసింది అదే మాట. బంగ్లాదేశ్ అదేవిధంగా వెస్ట్ బెంగాల్ ఏదైతే బోర్డర్ ఉందో దానికైతే కంచె వేసి పూర్తిగా అయితే ఆళ్ళకి మనకి సంబంధం లేనిటికైతే పూర్తిగా కంచె వేసింది. కొన్ని వందల కిలోమీటర్ల మేర బోర్డర్‌లో అయితే. సో, ఈ విధంగా అయితే అక్కడ దందాలనైతే బీజేపీ ప్రభుత్వం అరికడతా ఉంది. ఒక సాధారణమైన వ్యక్తులే గూండాల కింద మారి తృణమూల్ కాంగ్రెస్‌లోని పెద్ద పెద్ద వ్యక్తులయిపోయారన్నమాట. సాధారణమైన వ్యక్తులు. ఎవరైతే రాజకీయ నాయకులు ఉంటారో, రాజకీయ నాయకులు తొత్తుల కింద తిరుగుతూ ఉంటారో అటువంటి వ్యక్తులు పెద్ద పెద్ద గూండాలయ్యి ఇటువంటి దందాల గట్ట నడిపించి బోలెడంత డబ్బులు సంపాదించుకొని ఈరోజు పెద్ద పెద్ద వ్యక్తులయిపోయారన్నమాట. అటువంటి వ్యక్తులందరిని కూడా ఏరి పారేస్తోంది బీజేపీ. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి దీని మీద. తృణమూల్ కాంగ్రెస్‌లో జరుగుతున్నటువంటి అరాచకాలు మీకేమైనా గుర్తుంటే గనక మీరు కామెంట్ చేయండి. అదేవిధంగా ఒక సాధారణమైన ఒక ఆర్టీసీ డ్రైవరు 15,00,00,000, 15 కేజీల బంగారం సంపాదించడం వెనకాల ఏం అంతర్యం ఉంది? ఈ వ్యక్తి నిజంగా అలా సంపాదించడం కరెక్టా? కాదా? అనే దాని మీద మీరు కామెంట్ చేయండి. మీ కామెంట్ 10 మందికి ఉపయోగపడాలన్నమాట. అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు ముందుకు తీసుకొస్తా ఉంటాను. నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.